ఇమాన్వి ఇస్మాయిల్ ఇటీవల అనుకోకుండా టక్కున వినిపించిన ఈ పేరు ఫిలింనగర్లో చముక్కన మెరిసిన ఈ భామ భవిష్యత్తు సినీ ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసేలా ఉంది. దానికి కారణం రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కానీ ఖ్యాతి కానీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100 కోట్ల మూవీ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు సృష్టించడం కోసమే ఆయన ఉన్నాడా అనిపిస్తుంది. ఆయన సినిమాలో చిన్న పాత్ర వేసినా చాలు అనుకునేవారు ఎందరో ఉన్నారు. టాప్ హీరోయిన్లు సైతం సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియా వరకు ఆయన చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఎదురు చూస్తారు. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు సాధించినట్టే అని భావిస్తారు. ఇలాంటి సమయంలో టాప్ హీరోయిన్లకు దక్కని అవకాశం ప్రపంచానికి సరిగ్గా పరిచయం లేని ఇమాన్వి ఇస్మాయిల్కు దక్కింది. ఢిల్లీకి చెందిన ఈ 28 సంవత్సరాల అందమైన అమ్మాయి మొట్టమొదటి చిత్రంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ప్రేమ కథ బ్యాక్డ్రాప్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రభాస్ పక్కన నిలబడిన హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్ని చూస్తూ మురిసిపోతోంది. తనకి మొదటి సినిమాకే చక్కని అవకాశం లభించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఒక్కసారిగా ఇమాన్వి ఫ్రేమ్లోకి రావడంతో ప్రభాస్ అభిమానులు సినీ ప్రేక్షకులు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో వెతకడం మొదలుపెట్టారు. అయితే ఇమాన్వి తెలుగు పరిశ్రమకి కొత్త కానీ సోషల్ మీడియా ప్రపంచానికి ఆమె కొత్త ఏం కాదు. ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి MBA పూర్తి చేసి కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఎంత ఉద్యోగం చేసినా ఆమెకి సంతృప్తి లేక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి ఇష్టమైన డాన్స్ వీడియోల్ని పోస్ట్ చేసేది. చిన్ననాటి నుండి ఎంతో ఇష్టమైన డాన్స్ను కెరీర్గా ఎంచుకుంది. భాషా భేదం లేకుండా అన్ని రకాల పాటలకు అద్భుతమైన అభినయం ప్రదర్శిస్తూ డాన్స్ పర్ఫార్మెన్స్లతో అనతి కాలంలోనే ఎక్కువ పాపులర్ అయింది. యూట్యూబ్ ఛానల్లో ఆమెకి ప్రస్తుతం 1.8 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రభాస్ సినిమా ఆఫర్ రాకముందు 5 లక్షలు కాస్త 9 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒక్క రోజులో ఆమె పాపులారిటీ ఊహించని విధంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇమాన్వికి ప్రభాస్ పక్కన నటించే అవకాశం ఎలా లభించిందనే సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఎప్పుడూ తన సినిమాలో నూతన నటీనటీమణులు ఎంపిక చేసుకునే హను రాఘవపూడి ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిలు ఎంతో మందికి ఆడిషన్స్ నిర్వహించారు. ఇమాన్వి ఆడిషన్స్లో పాల్గొని అద్భుతమైన నటనతో హను రాఘవపూడిని మెప్పించింది. దీంతో మొదటి సినిమాకే గ్లోబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. తన కెరీర్కి అద్భుతమైన పునాది వేసుకుంది. ఏది ఏమైనా ఈ సినిమా పూర్తయ్యేలోపు ఇమాన్వికి పెద్ద హీరోల పక్కన భారీ ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో అగ్ర కథానాయకులకు పోటీగా నిలుస్తుంది అనడంలో సంశయం కూడా అక్కర్లేదని చెప్పొచ్చు.